ఇవాల్టి వ్లాగ్ అయితే ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంటుంది. 360 400 ఒక సిప్ వేస్తే ఆ వీడియో బయట ఎక్కే వరకు ఉంచుకో సరిపోతుంది. టైం చూడండి. ఈ వీకెండ్కి మేము ఎక్కడికి వస్తున్నాం తెలుసా? రెడీ అవ్వలేదు, రెడీ అయ్యి మళ్ళీ మనోడికి ఇంకా నిద్ర వదలలేదు. రాత్రి ఉండిపోయిన పెరుగన్నం తినేద్దాము. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం ఉండదు, సో ఎక్కడికక్కడ ఇలా మాట్లాడేస్తూ ఉంటాను. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మా వాళ్ళు నవ్వుతున్నారు. ప్లీజ్ డోంట్ లాఫ్. సరే పచ్చడి తీసుకురావా. రాత్రి కలిపేసి పెరుగులో ఊరబెట్టిన రైస్ చూడటానికి అంత యమ్మీగా లేదు, బట్ స్టిల్ ఇట్స్ టేస్టీ. ఆల్ సెట్ టు గో. దిశ. సో రెడీ అయితే అయిపోయాము. ఇప్పుడు ఇంకా క్యాబ్ని బుక్ చేసుకోవాలి. బాయ్ బాయ్ యశు. రే శబ్దాలు చేయకండి రా. నిషా ప్లీజ్, దిస్ వీకెండ్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. చూడు ఎలా చూస్తుంది. ఈ కొత్తిమీర నిమ్మకాయలు మిగిలిపోయాయి ఫ్రెండ్స్, అందుకని అలా బయట పెట్టేసి ఒక నోట్ రాశాను, ఎవరైనా తీసుకోవచ్చు వాడుకోవచ్చు అని చెప్పి. క్యాబ్లోకి మొత్తం సరుకు ఎక్కించే పనిలో ఉన్నాము. ట్రాలీల కంటే ముందు మన బుడతలు ఇద్దరిని ఎక్కించేస్తే ఒక పని అవుతుందని చెప్పి లోపల కూర్చోబెట్టేశాను. పాపం ఆ డ్రైవర్ చాలా మంచి అతను. కొంతమంది లగేజ్ని చూసి అసలు కనీసం చెయ్యి కూడా వేయరు, మనమే అన్ని కార్లోకి ఎక్కించుకోవాలి. టైం తెల్లవారుజామున 4:30. చీకటి మెల్లగా వెళ్ళిపోతూ వెలుతురు పలకరిస్తున్న ఈ సమయంలో ఎయిర్పోర్ట్ వ్యూ ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో చూడండి. మన ప్రయాణానికి ఇంతకంటే మంచి ఆరంభం ఇంకేముంటుంది. Finally we are at airport. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో మా ఆయనకి హెల్ప్ చేయకుండా వీడియోలు తీసుకుంటున్నాను. ఇట్స్ టూ బ్యాడ్, బట్ స్టిల్ నాకు అసలు తప్పటం లేదు. బాగుందా నాదే? కొత్తది, కొత్త టీషర్ట్. ఇక్కడ ఎండలకి పట్టిన ట్యాన్ అంతా పోవాలని చెప్పి నిన్నైతే ఫుల్గా నలుగు పెట్టేశాను మొహానికి. ఏం తెచ్చారు? బాగుందిరా తల్లి. ఇప్పుడు మాత్రం యూరోప్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ ప్లేస్ని గెస్ట్ చేయగలిగితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా బాగా ఆకలేసింది. ట్రైన్ జర్నీలో కాస్తంత ఆకలి తీరి నిద్ర పట్టాలంటే ఏదో ఒకటి తినాల్సిందే కదా. తినేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ట్రైన్లో డస్ట్బిన్స్ భలే అరేంజ్ చేస్తారు అసలు. ఇంతకీ స్నేహ ప్రయాణం అంటుంది, ఎక్కడికి వెళ్తుందో చెప్పట్లేదు, ట్రైన్ అంటుంది, అసలు ఏమీ అర్థం కావట్లేదు కదా. నాకు సర్ప్రైజ్ చేయడం చాలా ఇష్టం. 360 కాఫీ. ఇంకా నిద్ర పట్టమన్నా పట్టదు మా ఆయనకి. ఇంతకీ ట్రైన్ అంటుంది, మధ్యలో కాఫీ ఎలా వచ్చేసిందో అని అనుకోకండి. ఇలా చిన్న బండి వేసుకొని వచ్చేస్తారు కాఫీలు టీలు పట్టుకొని. సో అలా మంచిగా లొకేషన్ ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ మా జర్నీని అయితే కొనసాగిస్తున్నాము. అసలు ఈ ట్రిప్ ఎక్కడికి అనేది మీరు గెస్ట్ చేయగలిగి కమెంట్ చేయగలిగితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను.